కూడా కేసులు పెడతాం. ఎయిర్పోర్ట్ లోనే దెబ్బలు తింటావు. మాట్లాడినట్టు మాట్లాడ చూసి మాట్లాడు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా క్లారిటీ ఉందా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా క్లారిటీ ఉందా? అరే గతంలో నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? మార్ఫింగ్ ఫోటోస్ పెట్టి డిస్టర్బ్ చేస్తున్నాడు సొసైటీ. మార్ఫింగ్ ఫోటోస్ రావి స్టూపిడ్. కామన్ సెన్స్ లేదు, ఏం లేదు. ఓకే లేదు, తిట్టుకోవద్దు, తిట్టుకోకుండా మనం మాట్లాడదాం. కాదు రాజబౌడ గారు, మీరు అమెరికాలో ఉన్నారు, ఇక్కడ అనిల్ ఉన్నారు. అనిల్ ప్రవీణ్ కి ఫ్రెండ్, ఆయనకే డౌట్స్ లేవు. ప్రవీణ్ కి ఆయన ఫ్రెండ్, ఆయన క్రిస్టియన్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు, ఆయనకి డౌట్ లేవు. ఇక్కడికి వచ్చి పోలీసు వాళ్ళకి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వు. ఫేక్ వీడియోస్, మార్ఫింగ్ ఫోటోస్ పెట్టి సోషల్ అన్రెస్ట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? నువ్వు చదువుకున్నావు? నువ్వు అసలు క్రియేట్ చేస్తున్నావు సోషల్ అన్రెస్ట్. ఆల్రెడీ అందుకే కేసు బుక్ అయింది ఇండియాలో. వస్తావు, నువ్వు వచ్చుతావు ఏదో ఒక రోజు. డౌట్ లేదు, ఒక మాట డౌట్ ఒక ఎవిడెన్స్ తోటి రావాలి. మీరు ఎవిడెన్స్ చూపెడుతున్నాం, నీకు అర్థం కాకపోతే నీ బుద్ధి తక్కువ. అది అందరిని అట్లా అనుకుంటే ఎట్లయితుంది? ఎవిడెన్స్ తో పాటు ఇన్ని చేత ఫైల్ రీక్రియేట్ చేయండి. అవును సార్, మీ అడ్వకేట్ పంపించి కేసు వేయండి. ఇక్కడ మేము ఉన్నాం కదా. ఇప్పుడే కదా వాళ్ళు రిపోర్ట్ పెట్టింది. ఎవడే ఏ అన్నాడు? నీకంతా ఇంకా అనుమానం ఉంటే తెలియలేదు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు ఎవరి స్వార్థ ప్రయోజనాలు కొట్లాడతారు. మీరు కొట్లాడకు, మీకు దమ్ము లేకపోతే ద్రోహం చేస్తున్నారు. ఎంత దూరమైన భూమికి భారం మీలాంటి నువ్వు. నిజంగా నువ్వు హాస్పిటల్ చూసుకో, అక్కడ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వు. మహాసేన రాజేష్ ఆయన టీడీపీలో పదవిలో ఉన్నాడు. మంచిగా డే 1 రోజు యాక్సిడెంట్ అన్నాడు. ఆయన ఏం మాట్లాడతాడు? యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అన్నకి ఏమంటారు? పోలీస్ రిపోర్ట్ రాకముందే ఈయనకు తెలుస్తుంది యాక్సిడెంట్ అని. పోలీస్ రిపోర్ట్ ఏముంది అక్కడ చూస్తే కనబడట్లేదా? చాలా మంది రాజగౌడ గారు, మీరు మాసాన్ రాజేష్ ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఏం లేదు బ్రదర్, ఎవరి స్వార్థ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. మీ స్వార్థ ప్రయోజనాలు నీకున్నాయి. నువ్వు ఇట్లా మాట్లాడితే ఒకసారి చెప్పండి నాతో. ఏం డౌట్ లేవట రాజేష్, స్వార్థం వేసిన రాజేష్ ఎందుకు అడుగుతారు? అడిగితే పోలీసులు అడుగుతారు. కానీ ఏంటంటే పోలీసులు అడిగితే మిమ్మల్ని లోపల రాజేష్ ఎందుకు అడుగుతారు? రాజేష్ ఫస్ట్ క్లారిఫై చేసిండు కదా యాక్సిడెంట్ అని. రాజేష్ ఎందుకు అడుగుతారు? రాజేష్ అంతకుముందు క్రెడిబిలిటీ లేదు, పోయింది. టీడీపీ తోటి ఎప్పుడైతే అంటగాగుతున్నాడో అప్పటి నుంచి ఆయన క్రెడిబిలిటీ పోయింది. ఎవరు నమ్మతలేరు. సరే అండి, పోలీసులన్నా అడగండి వెళ్ళి. మరి అడగ మీరు మాకు చెప్పక మీరు ఎందుకు మరి ఓన్లీ ఆ సోషల్ మీడియాలో వీడియోలు మాట్లాడితే అయిపోద్దా? దానికి ఏమన్నా పరిష్కారం వస్తుందా? అరే ఇప్పుడే కదా వాళ్ళు రిలీజ్ చేసింది. హ్యావ్ పేషెన్స్. ఓపిక లేదా? వాళ్ళు 18 రోజులు వాళ్ళు లేట్ చేయొచ్చు రిపోర్ట్, కానీ వాళ్ళు ఇప్పుడు అనగానే ఇప్పుడే అవుతుందా? హ్యావ్ పేషెన్స్. ఒక 1 వీక్ వెయిట్ చేయండి. సరే అండి, ఎన్ని రోజులు వెయిట్ చేయమంటారు చెప్పండి, లేదా అన్ని రోజులు వెయిట్ చేద్దాంలేండి. సరే బ్రదర్, రాజేష్ బ్రదర్, మీరు పదవులు అనుభవించండి. టీడీపీలో ఆ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి. ఈ యొక్క క్రైస్తవులని, దళితులందరినీ చూసుకుంటే పండుగ చేసుకోండి. ఓకేనా? అదే అప్పుడు నాకు అర్థమవుతుందండి మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు. ఇది నాకు అర్థమైంది. కానీ మీలా రాజకీయ విమర్శలు చేయడానికి రాలేదు నేను ఇక్కడికి. మీ మీద రాజకీయ విమర్శలు చేయాల్సిన అవసరం నాకు లేదు. మీ ఒరిజినాలిటీ కూడా బయట అందరికి తెలుస్తుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళని నమ్మిన వాళ్ళకి నాలాంటి వాడు అలాగే కనిపిస్తాడు. దాన్ని నేనేమి తప్పు పట్టట్లేదు. సరే వెయిట్ చేద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. ఓకే, ఇంకేముందని కాలం నిర్ణయించడానికి కేసు క్లోజ్ అయిపోయాక
ఈ కేసు ఇది లైవ్ లో అయిపోతే- ఉన్నప్పుడు అయిపోతే- ఈ 18 రోజులు ఇది అయిపో- ఈ 14 రోజులు ఏదైతే ఉందో ఈ 14 రోజుల్లో హత్య అని వాగినోడు ఒక్కడో కాదని పట్టుకురాలేదు. ఈ 14 రోజులు టైం ఇచ్చారు పోలీసులు. 14 రోజులు కాకుండా మీకు ఎంతకాలం టైం ఇవ్వాలి ఇంకా? ఎన్నికలలో కర్రు కాల్చి వాత పెట్టకపోతే చూడండి. అదే ఎలక్షన్ వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మీలాంటి వాళ్ళు. కానీ ప్రవీణ్ గారికి న్యాయం నేను చేయడం చూడలే. తప్పకుండా ప్రవీణ్ గారికి న్యాయం చేయడం చూడలే. చట్ట ప్రకారం మాకు న్యాయం దొరికినప్పుడు ఏం చేస్తాము, అక్కడ దుర్మార్గులు కూర్చున్నప్పుడు ఏం చేస్తాము అని దింపడమే మా పని. ఇలాంటి మెరుపు కళలు చాలా ఉన్నాయి లేండి, చాలా మందిలో ఉన్నాయి. కానీ జనం నమ్మాలి కదా మీరు చెప్పిన మాట. దూరం లేదు. ఓకే, మళ్ళీ ఎన్నికలు రావడానికి అంత దూరం ఏం లేదు. ఓపిక పట్టండి. అదే మీరు వాడుకోండి, దీన్ని రాజకీయానికి వాడుకోండి, వచ్చే ఎలక్షన్ వాడుకోండి. ఇప్పుడు మీకు అధికారాన్ని చేతిలో పెట్టుకొని దుర్వినియోగం చేస్తాము, చంపేసి యాక్సిడెంట్ అంటాము అంటే మేము చేస్తాం. ఇప్పుడు మీ మాటల్లో క్లియర్ గా మీరే చెప్తున్నారు నెక్స్ట్ ఎలక్షన్ ఇది వాడుకుంటామని. పోయిన ఎలక్షన్ కి ఎవరు వివేకానంద రెడ్డి గారు మాట వాడుకున్నారు, వచ్చే ఎలక్షన్ కి వాడుకుంటామని చెప్తున్నారు. వాడుకోండి. మేము ప్రజాస్వామిక పద్ధతిలో మేము గుణపాఠం నేర్పుతాము. హ్యావ్ పేషెన్స్. ఏంటి ప్రజాస్వామ్యం నాకు అర్థం కాదు. ఇది ఏ హత్య రాజకీయాలా? శవాల మీద రాజకీయాలు ఎవరు హత్య చేసిండ్రో ఎవరు దాన్ని ఎవరు చేశారు మీరు చెప్పండి. మీ అనుమానం ఎవరి మీద ఉంది చెప్పండి. మీ అనుమానం ఎవరి మీద ఉంది అది చెప్పడానికి ఆల్రెడీ చాలా సార్లు చెప్పిన. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎందుకు మా పడ్డం? చాలా సార్లు చెప్పినా ఇంకోసారి చెప్పొచ్చు కదా. నేను క్లియర్ గా చెప్పిన నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏది ఆ యొక్క చిన్నజీఆర్ స్వామి, అమిత్ షా అండ్ భూపతి రాజు శ్రీనివాస వర్మ అని నేను చెప్పిన. వాళ్ళందరూ ఈయన చంపాల్సిన అవసరం ఏంటండి? వాళ్ళు ఈయన ఒక్కరే కాదు మొత్తం పాస్టర్లను ఖతం చేయాలని వాళ్ళ ఒక ప్లాన్. అలా చంపాలనుకుంటే ముందు మిమ్మల్ని చంపేద్దరు కదా ఇలా మాట్లాడే వాళ్ళని. నా మీద కూడా అట్లాంటి అటెంప్ట్ జరిగినాయి గతంలో. ఓకే, అర్థమైందా? ఏదో ఒక ప్రూఫ్ పెట్టు నీ మీద జరిగిన. సర్లే పోలేండి మీరు అలాంటి ఊహల్లో ఉంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు నిద్రపోయే ఊహలు ఎందుకుంటాడు? నా డోర్ కొట్టి ఒక నల్లోడు వచ్చి గన్ను పట్టుకొని వస్తే ఎందుకు ఊహలో ఉంటారు? ఇమ్మీడియట్ గా పోలీసు పారిపోయినాడు. ఎవరైనా నల్లోడు ఎవరు అంటే రాజేష్ టీడీపీలో పదవి ఇస్తే ఏది పడుతుంది మాట్లాడుతావు. అంతకుముందు ఇట్లా మాట్లాడాను. నేను ఎందుకు మాట్లాడతానండి? మీ గొడవ నాకు ఎందుకు? మిమ్మల్ని ఎవడో సంపడానికి రాలేదని నేను అన్నానా? మీ మీద హత్య ప్రయత్నం జరగలేదని నేను చెప్పాను. జరిగింది ముందు మీరు ఎంతో కొంత జెన్యూన్ గా మాట్లాడే వాళ్ళు గతంలో. అంటే ఇప్పుడు ఇది హత్య అంటే జెన్యూన్, ఇది కాదండి నేను నిజం చెప్పి యాక్సిడెంట్ అంటే అది ఫేక్, అది పార్టీ గురించి మాట్లాడుతున్నారు. చెప్తారండి. అది ఇన్వెస్టిగేషన్ రాకముందే మీరు హత్యాన్ని కన్ఫర్మ్ చేస్తే అది హత్య అవ్వాలి అంటే కనుక ఇన్వెస్టిగేషన్ అవ్వాలి. అక్కడ రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయింది, అక్కడ చాలా యాక్సిడెంట్లు అవుతాయి. ఆ జరిగిన విధానం నాకు తెలుసు, ప్రవీణ్ పగడాల గారు నాకు తెలుసు, ఆయన్ని పిఎం చంపేస్తాడా అమిత్ షా చంపేస్తాడా అనేది నాకు తెలుసు. దాని మీద నేను చెప్పాను. అది ఎట్లా మీద పడ్డాడో క్లియర్ కనిపిస్తుంది. అది అంతా ఈజీ కనిపిస్తుంది. మీద పడ్డం ఏంటి? ఏమన్నారు? విజయవాడలో చంపేశాడు అన్నారు, మళ్ళీ ఇక్కడ మీద పడ్డాడు అంటే ఏదో ఒక మాట మీద నిలబడండి. మీరు విజయవాడలో చంపేశారు అంటే డెడ్ బాడీ ఇక్కడ తెచ్చి పడేసినట్టు మీరు ఇక్కడ ఉన్న కర్రల మీద రక్తం చూపిస్తున్నారేంటి? ఇక్కడ కర్రలతో కొట్టి చంపలేదు కదా మీ ఉద్దేశం ప్రకారం. ఎక్కడో విజయవాడలో చంపారు, అప్పుడు ఇక్కడ కర్రలు ఎందుకున్నాయి? ఇప్పుడే చూపెట్టిన నేను, అయినా కానీ మళ్ళీ సేమ్ మాట్లాడుతున్నారు మీరు. మీరు ఏం చెప్పారు? నేనేమంటున్నా, ఆయన మీద వెహికల్ ఎట్లా పడ్డది అంటే మీ దగ్గర సమాధానం లేదు. యాక్సిడెంట్ జరిగితే పడుతుంది, దానికి సమాధానం ఎలా వస్తుందండి? ఇగో ఇది యాక్సిడెంట్ అయితే ఆయన మాస్క్ మరియు కళ్ళజోడు అలా పెట్టింది ఎవరు చెప్తారు దానికి సమాధానం? ఇప్పుడు ఏమండి నేను మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి, అసలు కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. ఇప్పుడు ఉదయం 7 గంటలకు పోలీసు వారు అక్కడికి వెళ్ళిన తర్వాత బండి ఆయన దగ్గర నుంచి లేపిన తర్వాత 3 కుర్రోళ్ళు వచ్చారట, ఆ బండి లేపారు. ఆ వీడియో కూడా ఉంది. ఇప్పుడు పోలీసులు రిలీజ్ చేసింది ఇదే ఫైనల్ అనుకోకండి. మీలాంటి వాళ్ళు ఇంకా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తారు, దానికి సంబంధించి కొన్ని ఆధారాలు ఇంకా పోలీసులు అట్టే పెట్టారు. ఎప్పుడైతే బాడీని వీళ్ళు వెళ్ళి చూసినప్పుడే ఆ బండిని లేపటం దగ్గర నుంచి మొత్తం అంతా కూడా వీడియో ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఆయన దగ్గర మాస్క్ పెట్టుకుని కల్చర్ పెట్టుకుని పడిపోయి చనిపోయినాడండి, ఆయన ఎవరో ఐడెంటిఫై చేయాలంటే ఏం చేయాలి మరి? ఆ మాస్క్ తీరా, కల్చర్ తీరా? ఈ కారు, ఈ వైట్ కారు కంటిన్యూస్ గా ఆయన వెనకాల ప్రతి చోట ఉన్నది. అలా కాదండి, ఆయన విజయవాడలో చంపేస్తే ఎట్లా మీద పడి ఉన్నది చూడండి ఈ వెహికల్. ఏమండి అన్ని సోషల్ మీడియాలో మార్పింగ్ చేసి వాళ్ళ తిప్పుతున్న ఫోటోలు యాక్సిడెంట్ చూసినా